నమస్తే. ప్రజల ప్రాణాలే ముఖ్యం మన దేశానికి. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఏ పెద్ద దేశం కూడా తమ వాళ్ళ గురించి పట్టించుకోలేని స్థితిలో భారత్ మాత్రం ప్రతి పౌరుడి ప్రాణం విలువగా భావిస్తుంది. యుద్ధం వేళ యుద్ధ ప్రాతిపదికన భారతీయులను తరలించింది. ముఖ్యంగా ఇరాన్ నుంచి భారతీయులను తిరిగి స్వదేశానికి ఇళ్లకు చేర్చే కార్యక్రమానికి పెట్టిన పేరు ఆపరేషన్ సింధు. దాదాపు వారం మొదలై వారం రోజులైపోయింది. ఇరాన్ మీద మిజైల్స్ వర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్. భీకర పోరం నడుస్తుంది. దీంతో ఎయిర్ స్పేస్ను మూసేయాల్సి వచ్చింది ఇరాన్. ఎందుకంటే పూర్తిగా ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది ఇజ్రాయెల్. దీంతో ఎయిర్ స్పేస్ను మూసేయాల్సి వచ్చింది 3 రోజుల నుంచి. అయితే భారత్కు మినహాయింపునిస్తూ తన గగనతలాన్ని మూసిన గగనతలాన్ని తెరిచింది ఇరాన్. ఎందుకంటే అంతర్జాతీయ సర్వీసులన్నీ నిలిచిపోయినాయి 3 రోజులుగా. ఇక అక్కడున్న భారతీయ విద్యార్థులు, భారతీయ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకొస్తుంది భారత్. చూసినాం మనం. మొన్న 2 రోజుల క్రితం 110 మంది విద్యార్థులను తీసుకొచ్చారు. అందులో 90 మంది కూడా కశ్మీరీ పౌరులే, జమ్మూ కాశ్మీర్ వాళ్ళే. ఇందుకోసం ఇప్పుడు రెండో దశలో అయితే 1000 మంది భారతీయ విద్యార్థుల కోసం 3 ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది. అలా మొన్న 110 మంది, మళ్ళీ 1000 మంది ఇప్పటికే భారత్ చేరుకున్నారు. మిగతా వాళ్ళ తరలింపు కూడా కొనసాగుతోంది. అందుకోసం ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం, అలాగే ఆర్మేనియాలోని భారత హైకమిషన్ ఈ రాకపోకల్ని, భారతీయుల పౌరుల తరలింపును పర్యవేక్షిస్తుంది. ఆ మేరకు ఇరాన్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది భారత్కి. తన భూ సరిహద్దులను కూడా తెరిచి రాకపోకలకు అనుమతిస్తుంది. వివిధ నగరాల నుంచి అలా ఇప్పటికీ 110 మంది పోను 1000 మంది స్వదేశానికి వచ్చేసారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఎక్కువ మంది ఉన్నారంటే భారతీయ విద్యార్థులు, పౌరులు. వాళ్ళందరికీ ముందే చెప్పేసింది నగరం విడిచి వెళ్ళాలి. ముఖ్యంగా అక్కడ నగరం విడిచి వెళ్ళాలి, తద్వారా దేశం కూడా విడిచి వెళ్ళాలని. అందుకోసం అప్పటి నుంచి కూడా భారత రాయబార కార్యాలయం వాటిని పర్యవేక్షిస్తూ ఆ దేశ అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ వస్తుంది. అంతేకాదు, కేవలం వాళ్ళను ఢిల్లీ వరకు చేర్చడం మాత్రమే కాకుండా విమానాల్లో అక్కడి నుంచి కూడా తమ స్వస్థలాలకు చేరుకునేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసేసింది. అలా ఆపరేషన్ సింధు ద్వారా ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ వేగవంతమైందని చెప్పొచ్చు. ఇక యుద్ధం వేళ ఇంతలా పౌరుల గురించి ఆలోచించిన మరో దేశం లేదని చెప్పొచ్చు. యుద్ధం మొదలు కాగానే చైనా తన పౌరులను కోరింది. రండి, వచ్చేయండి ఇరాన్ నుంచి, ఎంత వీలైతే అంత ఇరాన్ను వదిలేసేయండి, యుద్ధం వస్తుందని. అమెరికా కూడా అంతే, ఏదో ఒక విధంగా వీలైనంత త్వరగా వచ్చేయండి, దేశం వదిలి వచ్చేయండి అని, దేశం వీడి వెళ్ళాలని అమెరికా రాయబార కార్యాలయం అక్కడి నుంచి చెప్పింది, ఆదేశాలు జారీ చేసింది. ఈ 2 దేశాలు కూడా, చైనా, అమెరికా 2 కూడా ప్రపంచంలో నెంబర్ 1, నెంబర్ 2 చాలా ధనిక దేశాలు, బలిసిన దేశాలు, అత్యధిక వనరులు కలిగిన దేశాలు కూడా. అయితే ఉద్యోగాల కోసమో, చదువు కోసమో, లేదా విహారయాత్ర కోసమో అక్కడికి వెళ్ళిన వాళ్ళను వెనక్కి తీసుకుని, అంటే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో తమ వాళ్ళను వెనక్కి అక్కడి నుంచి తరలించే బాధ్యతను పెద్దగా పట్టించుకోలేదని చెప్పొచ్చు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా అసలు నామమాత్రంగా కూడా లేవు. వాళ్ళ ప్రయాణ ఏర్పాట్లు, వాళ్ళ రిస్క్, అంటే మీ రిస్క్ ఏదో మీరే పడండి, వచ్చేయండి అని చెప్పింది అంతే. ఆ 2 ప్రభుత్వాలు కూడా చెప్పినాయి అదే. కానీ భారతదేశం ఎప్పటిలాగే తమ పౌరులను సురక్షితంగా తరలించేందుకు, వెనక్కి తీసుకొచ్చేందుకు చుట్టుపక్కల దేశాలను సంప్రదించి వాళ్ళు తాత్కాలికంగా అక్కడ ఉండే ఏర్పాట్లు చేయడము, లేదా ప్రత్యేక విమానాల వంటివి ఏర్పాటు చేయడం అక్కడి నుంచి అలాంటి చర్యలు తీసుకుంటూ వస్తుంది. వారం రోజులుగా అదే చేస్తుంది, అదే కృషి జరుగుతుంది. ఇట్లా విదేశాల్లో చిక్కుకుపోతున్న, అంటే ఏ సంక్షోభం వచ్చినా, ఎక్కడేం జరిగినా ఆ పరిస్థితుల్లో అక్కడున్న భారతీయులను ప్రతిసారి ఇట్లనే తీసుకొస్తుంటే, ఇంత సహాయం చేస్తుంటే, ఇంత చొరవ తీసుకుంటుండే కనీసం కొందరు కృతజ్ఞత కూడా చూపట్లేదు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో చూసినాం మనం. జమ్మూ కాశ్మీర్ విద్యార్థులు చేసిన రచ్చ చూసినాం మనం. ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదు. తీసుకొని వస్తే ఢిల్లీలో విమానం దిగి అక్కడి నుంచి బస్సు ఏర్పాటు చేస్తే, జేకేఎస్ఆర్టీసీ బస్సెస్ ఏర్పాటు చేస్తే అవి ఏసీ లేదు, సరిగా లేవు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే వీళ్ళని విమానాల్లో మళ్ళీ ఢిల్లీ నుంచి కూడా ఇళ్లలో దింపాలంట. ప్రత్యేక విమానాలు మాకు ఇక్కడ నుంచి ఎందుకు ఏర్పాటు చేయలేదు, ఫ్లైట్స్ అంటారు వాళ్ళు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అంత చేస్తే ఫోన్లే పాపం అని తీసుకొని వస్తే వాళ్ళ మాటలు చూస్తున్నాం. అంటే ప్రభుత్వ హక్కు మమ్మల్ని కాపాడుకోవడం, మమ్మల్ని అక్కడి నుంచి తీసుకురావడం అని విమర్శిస్తున్నారు వీళ్ళందరూ. వాళ్ళందరూ కూడా సొంత డబ్బులు పెట్టుకొని వెళ్ళిన వాళ్ళే, చదువుల కోసం, ఉన్నత చదువుల కోసం వెళ్ళిన వాళ్ళు. అంటే ఆ మాత్రం స్తోమత ఉన్న వాళ్ళే. విహారయాత్ర కోసం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో డబ్బులు ఉంటేనే కదా వెళ్తారు వాళ్ళు. ఉన్నత చదువుల కోసము లేదా తిరగడానికి వెళ్తారు, అక్కడ
ఉద్యోగం కోసం వెళ్ళేదంటే అంత ఇంత ఉన్న వాళ్ళే కదా. మళ్ళీ టికెట్ కొనుక్కొని తిరిగి వెనక్కి రావడం ఇంకేం రోగం అసలు అర్థం కాదు. అది ప్రభుత్వ బాధ్యతనా ఇలాంటప్పుడు? ఇప్పుడు సౌదీ లాంటి దేశాలనుకోండి, మన తెలంగాణ నుంచి రాయలసీమ నుంచి దేశవ్యాప్తంగా కూడా సౌదీ లాంటి కంట్రీస్‌కి వెళ్తుంటారు కూలీలు వాళ్ళందరూ. అలాంటోళ్ళని తీసుకురావడంలో అర్థమంది ప్రభుత్వం తీసుకుంటది ఆ బాధ్యత. కానీ ఉన్నత చదువుల కోసం పోయి, విహారయాత్రకు పోయి, సమ్మర్ వెకేషన్‌కి పోయి, వాళ్ళు ఎంత చూడండి అసలు ఇంకా వాళ్ళు బాధ్యత రాహిత్యంగా ఉండి ప్రభుత్వానికి బాధ్యత లేదని విమర్శిస్తున్నారు. యుద్ధం వచ్చేది అందరికీ తెలుసు. అక్కడ విపత్కర పరిస్థితులు ముందే తెలుసు. చిక్కుకుపోయినామని వాళ్ళకి అర్థమైపోయింది. అంతకన్నా ముందే అలర్టే రావాలి కదా. కాదంట ప్రభుత్వం వాళ్ళని తీసుకొని రావాలంట వెనక్కి. అసలు అభ్యర్థించాలి ఇంకా మేము ఇక్కడ చిక్కుకుపోయినాము, నిజంగానే ఇబ్బంది ఉంటే మేము ఇట్లా వచ్చిన విహారయాత్రకు వచ్చిన ఉన్నత చదువులకు వచ్చిన మమ్మల్ని తీసుకురండి ప్లీజ్ అని ప్రభుత్వాన్ని అభ్యర్థించాల్సింది పోయి అప్పుడైనా ఖర్చులు వాళ్ళే పెట్టుకోవాలి అసలైతే. కానీ ప్రభుత్వమే వాళ్ళని తీసుకొస్తుంటే వీళ్ళ చర్యలు ఇట్లున్నాయి, వీళ్ళ చేష్టలు మాటలు ఇట్లున్నాయి చూడండి. ప్రభుత్వం తనంత తానుగా ఏర్పాట్లు చేసి తీసుకొస్తే వీళ్ళనంటే ఇళ్లలోకి విమానాల్లోనే ఇళ్లలో దింపాలంట. ఢిల్లీ దాకా తీసుకురావడం కాదు, ఇళ్లలో దింపాలంట పోయి. అట్లా భారత ప్రభుత్వం ఏమో మానవతా దృక్పథంతో మానవతా కోణంలో చూస్తూ అవసరం ఆధారంగా శక్తి మేరకు ఇంత చేస్తుంటే ఇది హక్కు ప్రభుత్వాన్ని అన్నట్టుగా వీళ్ళు భావిస్తూ మళ్ళీ ఇక్కడ కూడా భారత్ పరువు తీసే మాటలు చర్యలు ఆ ఎక్స్లో అంత రచ్చరచ్చ చేసి ఆ వీడియోలు షేర్ చేసి మాకు సరిగా ఏర్పాట్లు లేవు, ఏసీ బస్సు లేదు, ఇదా అదా అని ఏమనాలి చెప్పండి. పరిస్థితి తెలిసినా కూడా కనీసం అక్కడి నుంచి కదలకుండా దేశం విడిచి వెళ్లకుండా పరిస్థితులు ముదిరే వరకు కూడా అక్కడ ఉండి చివరి క్షణంలో భారత ప్రభుత్వం బాధ్యత వహించాలి, మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు సకల సౌకర్యాలు లేవు, ఆ ప్రాణం కాపాడుకోవడమే ఘోరము. ఏదో ఒక మిసైల్ పడితే అక్కడ పడితే చచ్చూరుకునే పరిస్థితి, యుద్ధమే. పౌరులు చాలా మంది చనిపోతున్నారు కదా, వందల్లో రాలుతున్నారు కదా. అసలు ఏ దేశానికి కూడా ఇలాంటి బాధ్యత లేదు, ఇలాంటి చర్యలు ఏ దేశం కూడా తీసుకోవట్లేదు. ఆఫ్ఘనిస్తాన్ అయినా తర్వాత ఇరాక్ అయినా కూడా అమెరికా తన సైనికులను అట్లాగే తమ సిబ్బందిని మాత్రమే దేశం తరపున ఎంబసీ ఇట్లాంటి అక్కడ పనిచేసే సిబ్బందిని మాత్రమే తరలించింది తప్ప సాధారణ పౌరుల ప్రయాణ ఏర్పాట్ల గురించి అమెరికా ఎన్నడూ పట్టించుకోలేదు ఇన్నేళ్లలో, ఇన్ని దశాబ్దాలలో చరిత్ర చూస్తే. ఇక ఇరాన్లో ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు మొత్తం 6,000 మంది ఉన్నారని చెప్తున్నారు. పౌరులు మిగతా వాళ్ళందరూ కలిపి విద్యార్థులు సహా అందరూ కలిపి 10,000 పైగా అంటున్నారు. అట్లా పూర్తిగా పరిస్థితి ఇబ్బంది మారే వరకు చివరి క్షణం వరకు అక్కడే వేలాడి ఇప్పుడు పోన్లే పాపం అని తీసుకొస్తే డిమాండ్ అట్లున్నాయి. ఇప్పుడు ఇరాన్ గగనతలం మూసివేయడంతో మధ్యలో రోడ్డు మార్గం ద్వారా తరలించాల్సి వచ్చింది. ఆర్మేనియా, అజర్బైజాన్, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా తరలించే ఏర్పాట్లు చేసింది. ఇంకా కొందరు కూడా అట్లనే తరలిస్తున్నారు ఆ బార్డర్లో ఉన్న వాళ్ళని. మళ్ళీ ఆయా దేశాలతో కూడా మళ్ళీ కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందు వాళ్ళని అక్కడికి చేర్చి అక్కడి నుంచి విమానాలు ఉంటే విమానాలు లేదా షిప్పులు ఉంటే షిప్పుల ద్వారా భారత్ తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మిగతా వాళ్ళందరినీ కూడా అంటే యుద్ధం జరుగుతున్న సమయంలో ఇప్పుడు 10,000 మంది అంటే ఇప్పటికీ ఒక కొంతమంది వచ్చినా సరే మిగతా వాళ్ళని పక్క దేశాలను తరలించాలన్నా కూడా కనీసం వందల సంఖ్యలో అన్ని వేల మంది కదా, మరి వందల్లో బస్సులు కావాలి, కొన్ని ట్రిప్పులు నడపాల్సి ఉంటుంది, పైనుంచి బాంబులు పడుతుంటాయి. అసలు ఆ సమయంలో రోడ్డు మార్గం ద్వారా బస్సుల ద్వారా పౌరులను తరలించడం ఎంత ప్రమాదకరమో ఊహించండి. అయినా సరే ప్రభుత్వం రిస్క్ తీసుకుంది. ఎందుకంటే ఇరాన్తో మాట్లాడుతుంది, అటు ఇజ్రాయెల్ ఇరాన్ 2 దేశాలతో కూడా తటస్థంగా ఉంది. ఇప్పుడు ఈ యుద్ధంలో భారత్ ఏ దేశం వైపు లేకపోవడం మన కలిసి వచ్చేదని చెప్పొచ్చు. మొదటి విడతగా కూడా 110 మంది విద్యార్థులు కూడా మొన్న వచ్చిన వాళ్ళు ఆర్మేనియా పంపి అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. చెప్పిన కదా, దాంట్లో 90 మంది కాశ్మీరీ విద్యార్థులు, జమ్మూ కాశ్మీర్కి చెందినవారు. అసలు ప్రత్యేక ఏసీ బస్సులు ఏర్పాటు చేసినా సరే మేము అంత దూరం నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చినాము, అలసిపోయినాం మేము, ఇక్కడ నుంచి విమానంలో తీసుకెళ్ళొచ్చు కదా, ఆ మాత్రం తరలించలేరా అంటూ ప్రభుత్వంని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు. కనీస కృతజ్ఞత లేదు. కృతజ్ఞత చూపించాల్సింది పోయి భారత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు వాళ్ళు. ఉక్రెయిన్ రష్యా టైంలో కూడా ఇట్లాంటి వాళ్ళని కొందరు చూసినాం కదా, అప్పుడు కూడా ఆ తరలింపప్పుడు కూడా ఇలాంటి బ్యాచ్ని మనం చూసినాం, గుర్తునే ఉంటుంది మీకు. అసలైతే నిజంగా ఇప్పటి నుంచైనా ప్రభుత్వం ఇలాంటి విషయాలు పునరాలోచించాలనిపిస్తుంది నాకు. అరే సాధారణ ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులను ఇంత వాళ్ళ కోసం ఎందుకు వృధా చేయాలి? ఇలాంటి వాళ్ళకి కృతజ్ఞత లేని వాళ్ళకి అసలు ఇన్ని చేస్తూ కూడా మాటపడాల్సి వస్తుంది భారత ప్రభుత్వం. ఏమనాలి చెప్పండి? ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.